నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. యెషయా 58:11. ప్రైజ్ జీసస్. కృప వెంబడి కృప గురించి రేపటి వర్తమానాలు. ఫ్రెండ్స్, నీకు ఆ కృప వెంబడి కృప దొరికిందా? నీవు నీరు కట్టిన తోటవలే ఉంటావు, ఆత్మీయముగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఫ్యామిలీ పరంగా. ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉంటావు. నా మాటలు విని నా మాట ప్రకారం జీవించేవాడు కడుపులో నుంచి జీవ జలాలు ప్రవహిస్తాయి అన్నారు దేవుడు. అంతేకాదు ఆర్థిక సమృద్ధి. దావీదంటాడు, నా గిన్నె నిండిపోతున్నాడు. అలాంటి కృప దేవుడు నీకు ఇస్తాడు. సమృద్ధి తప్ప క్షామం నీకు ఉండదు. ఇస్సాకు విత్తనం వేస్తే కరువులో కూడా నూరంతరం ఎలా ఫలించిందో అలా ఫలిస్తావు. అందుకని కృప వెంబడి కృప గురించి వర్తమానాలు రేపు మనం వినబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తల్లిరండి. ఎప్పుడైతే కృప వెంబడి కృప నీకు దొరుకుద్దో సమస్తం వేరుకొడ్డకి సమస్తం సమకూడి జరిగిస్తాడు దేవుడు. ప్రకృతి కూడా నీ మాట అంటుంది, మనుషులు నీ మాట అంటారు, సమస్యలు నీకు సాక్ష్యాలుగా మారిపోతాయి, అదృష్టవంతుడిగా మారుతావు. ఇలాంటి శ్రేష్టమైన వర్తమానాలు వినబోతున్నావు, అలాంటి అభిషేకాన్ని పొందబోతున్నావు. రేపటి దిన ముందు వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద 4 వర్షిప్పులు నా స్వహస్తాలతో ఎండింగ్ ప్రే చేయబోతున్నాను. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా రండి. నీవు వస్తున్నావు, దేవుడిని నడిపిస్తున్నాను. ఈ కృప నీకు దొరుకునుగాక. డ్రై ల్యాండ్ అంటే ఎడారిగా నీ జీవితం నదుల్లో మారునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకడ. ఎవరు ఈ ఆఫ్టర్నూన్ ప్రేయర్లోకి పిలుస్తున్నారు? ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. డ్రై ల్యాండ్స్ వెట్ ల్యాండ్స్ మారిపోవాలి. నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు ఉబుకుచుండు ఓట వల్ల మారిపోవాలి. కృప చూపించండి. గొప్ప కార్యం ఇచ్చండి. అపవాదికి లయపరచండి. నీతోడు మాతో వెట్లతో ఉంచండి. రేపటి దినం మంచి వాతావరణం, వర్షాటకం లేకుండా చేయండి. చల్లటి వాతావరణం ఉండాలి. 4 వర్షిప్పులు వేలాది మంది రావాలి. సండే నాయన రైన్ పడనివ్వద్దు. రైన్కి ఆల్రెడీగా ఎవరి సండే ప్రకటించండి. కృప చూపించండి. ప్రతి ఒక్కరిని దీవించండి. సీజనల్ ఫీవర్స్తో బలహీనతో ఉన్నవాడిని స్వస్థపరిచి విడుదలిచ్చి కృప చూపించండి. ఎవరిలో అలాంటి నిస్సత్తు ఉండనివ్వదు. కృప వెంబడి కృప నుంచి గొప్ప కార్యాలు చేసి ఇప్పటి నుంచే కృప ఆరంభమగునుగాక. గొప్ప జయము నుంచి మహిమ చెందండి. ఆశీర్వాదంతో నింపండి. యేసు నామములో ఉద్యోగ ప్రయత్నాలు, బిజినెస్ ప్రయత్నాలు ఉన్న వాళ్ళు కూడా దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రేపటి దినమందు అనగా జూలై 14 సండే మన ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు రెండవ ఆరాధన, ఉదయం 10 గంటలకు మూడవ ఆరాధన, సాయంత్రం 6 గంటలకి 4వ ఆరాధన. ఈ 4 ఆరాధనలు శక్తివంతమైన స్తుతి ఆరాధన. అలాగే కృప వెంబడి కృప గురించి గొప్ప వర్తమానాలు. అంతేకాదు 4 వర్షిప్పులు నా స్వహస్తాలతో యానిటింగ్ ప్రేస్. 3rd వర్షిప్పులు 4th వర్షిప్పులు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. రండి, దైవజీవిని పొందండి. అలాగే సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. ఫ్రెండ్స్, రండి. సువాత దానం, అనిదానం, గొప్పదానం. అంతేకాదు ప్రామిస్ ల్యాండ్ కోసం ఎంతో నీడ్ ఉంది, అక్కడ పేమెంట్ చేయాలి. మనం ప్రేరేపించబడిన వాళ్ళు, దేవుడి చే దీవించబడిన వాళ్ళు రండి, వచ్చి విత్తనం విత్తి నన్ను కలిసి ప్రేయర్ చేయించుకోవచ్చు. సండే కూడా ఈ వెసులుబాటు ఉంటుంది. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో. కృప వెంబడి కృప నీకు దొరుకునుగాక. ఆమేన్. డోంట్ మిస్ ఇట్. నీ స్నేహితుడు కూడా చెప్పు ఈ మాట.